క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన బోధలను ధ్యానిస్తున్న క్రమములో ప్రతి మంగళవారము అపొస్తలుల కార్యముల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యము అంటే క్రొత్త నిబంధనకు వెన్నెముక లాంటిది. క్రొత్త నిబంధన భక్తులందరికీ, అన్యులైన వారికి, యూదులైన వారికి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన పరిశుద్ధాత్మను కలిగి ఉండుట ప్రతి విశ్వాసికి, ప్రతి యాజకునికి ఒక వరముగా దేవాది దేవుడు అనుగ్రహించి, అది సంఘములో దేవుడు బలపరిచిన స్థితిని ఈ యొక్క అపొస్తలుల కార్యం ద్వారా అటు వరమును గురించి మనము గ్రహిస్తూ వస్తున్నాం. సంఘములో విశ్వాసులందరూ దేవుని యందు విశ్వస్యతతో, నీతితో, ఆత్మీయతతో తమ యొక్క యోగ్యకరమైన భక్తి తత్పరతను స్థిరపరచుకొని దేవుని ఆరాధించే గుంపుగా ఉండాలని దేవాది దేవుడు అట్టి సహవాసమును ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించారని విశ్వాసులు గ్రహించబద్దులవుతున్నారు. ఆ రీతిగా ఉన్న క్రమములో సువార్తీకరణ జరుగుతున్నది. యేసు క్రీస్తు ప్రభులు వారు రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ద్వారా నరక ప్రాప్తి అవుతున్న మానవాళి స్వర్గ ప్రాప్తిలోనికి అనగా నిత్య జీవములోనికి వెళ్తున్నారని ఒక బోధ ఆ దినములో పేతురు భక్తుడు, యోహాను భక్తుడు, ఇకను వారితో ఉన్న శిష్యులందరూ వాక్యమును బోధిస్తుండగా అనేక మంది బాప్తిస్మములు పొందిరి, రక్షణను కనుగొనిరి. ఆ రీతిగా సువార్తీకరణ జరుగుతుండగా ఫిలిప్ అనే ఒక భక్తుని ద్వారా ఆ సువార్తీకరణ జరుగుతున్న క్రమమును మనము చూచాం. తద్వారా పేతురు భక్తుడు వారందరూ ఆ ప్రాంతములో అనేక మంది దేవుని నమ్ముతున్నారు, అనేక మంది బాప్తిస్మములు తీసుకుంటున్నారు, అనేక మంది రక్షణానందములు స్థిరపరచబడి ఉన్నారని వారు వచ్చి వారు దేవుని యొక్క అద్భుతమైన కార్యములను పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మను వారు పొందుటకై పేతురు భక్తుని యొద్దకు వచ్చి ఉంటుండగా పేతురు భక్తుడు ప్రార్థన చేసి వారిపై చేతులుంచగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి ప్రవేశించిన ఒక వరము వారికి కలుగుట ఆ ప్రాంతంలో ఉన్న దేవుని ఎరుగని వారైనటువంటి వారు కూడా చూస్తూ దానిని పొందాలని ఆశించారు. కానీ నిజ దేవుని విశ్వసించక అది ధనముతో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వరమును కొనవచ్చునని వారు ఆ రీతిగా ఆ దినాల్లో జరుగుతున్నటువంటి మీమాంసను మనం ఈ దినాన ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే మొదటి దినమున 5వ అధ్యాయం ధ్యానించాం. భక్తులైనటువంటి వారు తమకున్నటువంటి ఆస్తులన్నీ కూడా దేవుని కొరకు అమ్మారు, ఆ ధనమును తీసుకొని వచ్చారు. అందులో ధనమంతా దేవునిది అని వారు యోచించక వారు కొంత సొమ్మును దాచి ఉంచుకున్నారట. పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో వారు అబద్ధమాడుట చూచారు.
దేవుని యొక్క క్రియలకు వారు విరోధముగా ఉండడం చూశారు. వారిరువురు కూడా భార్య భర్తలు మరణమునకు గురి కాబడ్డ సంగతి 5వ అధ్యాయంలో మనం గమనించాం. అనగా దేవునితో అబద్ధము, దేవుని యొక్క వాక్యానుసారము జీవించక దేవునితో అబద్ధ జీవితము, అబద్ధమునకు సంబంధించిన భక్తి కలిగి ఉండుట నరక ప్రాప్తికి అది నాంది ప్రస్తావన పలుకుతుంది. అబద్ధమని అది ఒక సూచనగా ఆ దినమున 5వ అధ్యాయంలో మనము గ్రహించి ఉన్నాం. అయితే భక్తులైనటువంటి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి, అన్యులైన వారేమి యూదులైన వారేమి, వారికి మారు మనస్సు కలిగి ఉండి ఈ లోక మర్యాదలు చొప్పునటువంటి క్రమమును, అనగా దేవతలను ఆరాధించే క్రమమును మానివేసి ఆ రీతిగా పశ్చాత్తాపముతో ఆ మారు మనస్సు కలిగి ఉండి దేవుడే రక్షకుడని యోచించి బాప్తిస్మము తీసుకున్నటువంటి భక్తులందరికీ ఆత్మదేవుడు ఆ యొక్క వరముతో కూడిన ఆయనే వారిలో ఉండి ఆయనే వారిని దేవుని యొక్క శక్తితో నింపుతున్న స్థితిని ఈ అధ్యాయంలో మనం ఈ దినాన పఠించుకొని ఉన్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, అనగా సంఘములలో ఉంటున్నటువంటి మనందరికీ ఆయనే మనతో ఉండి ఆయనే ఆయన శక్తినిచ్చి ఆయన క్రమాన్ని మనతో నడిపించుకొని ఆయన దైవ శక్తిని మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ జరిగించి మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చి ఆయనకు లోకములో సాక్షులుగా ఉంచుతారని ఈ దిన వాక్యము మనందరినీ స్థిరపరుస్తూ వస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రొత్త నిబంధనలు ఒక యాజకుడికే కాదు దేవుడు ఉండేది, యాజకుల్లోనే కాదు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నిన్ను కూడా దేవాతి దేవుడు వరించి నీతో ఉండి నీ ద్వారా క్రియలు జరిగించుంటాడని ఒక శక్తివంతమైన ఆధారపూరితమైన దేవుని క్రియను మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే వాక్యానుసారము జీవించినప్పుడు ఆత్మదేవుడు మనతో ఉంటారు. ఆయన ఉండి ఆయన క్రియలను ఆయన జరిపించుకుంటూ ఆయనకు సాక్షులుగా మనలను ఉంచుతారు. అది మాత్యము తథ్యము. అది ఈ దిన వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 14వ వచనము, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సమరయ అనగానే మీకు గుర్తుకు రావాల్సిందేంటి? సమరయ స్త్రీని గురించి గుర్తుకు రావాలి. యోహాను సువార్తలో ఆ సమరయకు ఆ ప్రాంతమునకు కానీ ఆ గ్రామములోనికి కానీ యూదులనేవారు వెళ్ళరు. యూదులనేవారు ఆ గ్రామంలోనికి అడుగు పెట్టరు, వారితో మాట్లాడరు కూడా. ఒక విధముగా మనం గ్రహిస్తే అంటూ అంటారే, అది మనకు ఇలాంటి స్థితులు భారతదేశంలో బోల్డ్ ఉన్నాయి. శూద్రులు, పంచములు, ఆ రీతిగా ఆ యొక్క బ్రాహ్మణులు, వైదికులు ఇలాంటి మాటలతో ఆ విధవరాండ్రు జనాల్ని దూరపరుస్తూ ఉంటారు. ఈ యొక్క స్థితిగతులన్నీ కొట్టివేస్తున్నాడు దేవుడు.
ఈ స్థితిలో ఒక పరిశుద్ధ స్థలంలోకి ఎవరో ఒక్కడే వెళ్తాడు యాజకుడు. అతనే వైదికుడే వెళ్ళాలి. మళ్ళీ రెండో బ్రాహ్మణుడు కూడా వెళ్తానికి లేదు. అతనే వెళ్ళి అతనే యాజకత్వం చేయాలి. ఇప్పుడు ఎలా కాదు. దేవుడు అంటున్నాడు, ప్రతి మనుష్యుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవచ్చు. దేవాది దేవునితో తాకి ఆయన ఆత్మ తాకిడిని పొంది, అదే ఈ గ్రంథం బోధించేది. సర్వ మానవాళి ఒకటే అనే మాటని దేవాది దేవుడు ఈ దినాన సర్వ మానవాళికి తెలియజేస్తున్నారు. ఈ విభేదాలు, ఈ సతమతమయ్యే మాటలతో కూడిన స్థితిగతులు, ఐకమత్యం లేని స్థితిగతులు లోకములో ఉన్నాయని దేవుడే దిగి వచ్చి ఆయన తెలియజేసిన ఈ మాటలను మనం గ్రహించినప్పుడు, పేతురు యోహానులు వచ్చారట. పేతురు యోహానులు ఇద్దరు శిష్యుల్ని యోదయ దేశం నుంచి పంపించారు ఇక్కడికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఆ సమరయలో 2 దినాలు ఉన్నారో, ఇప్పుడు పేతురు యోహానులు కూడా ఆ సమరయలోనికి వచ్చారు. ఆ సమరయ ప్రాంతంలో జరుగుతున్న సంగతి చూడండి. ఇక్కడ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. మనము అది అడుగుతాం, ఇది అడుగుతాం. దేవుని పరిశుద్ధాత్మని అడిగి ఎవరైనా ఒక అంశాన్ని అడుగుతారేమో అంటే చూడరాడు. ఆ సమరయులు అడుగుతున్నారు, మనం అడగలేము. అనగా దీనిని తెలియచేయడానికి అపొస్తలుల కార్యం మీకు తెలియచేస్తున్నాడు. మనకున్నటువంటి హక్కులు, మనకున్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మీకు తెలియజేస్తున్నాడు, మీరు అడగండి యాజకుని. మహాదేవుని ప్రార్థించినప్పుడు ఆ దేవాతి దేవుడు ఆత్మను వీళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్సు మాత్రము పొందియుడని. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, వారు అడుగుట వల్ల, వీరు ప్రార్థన చేయటం వల్ల, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయటం వల్ల మహాదేవుడే వారిలోనికి వెళ్ళారట. అప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నా కూడా మీ యొక్క నడకలో మార్పు, మీ ముఖ తేజస్సులో మార్పు, మీ మాటలలో మార్పు, మీ యొక్క జీవన విధానంలో ఒక మార్పు, అంతకు ముందు ఉన్నటువంటి మనుషులు చూచిన మనుషులు మిమ్మలను వేరు మనుషులుగా చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దేవుని క్రియలు మనలో కనపడతాయి, దేవుని తేజస్సు మనలో కనపడుతుంది. 20 ఏళ్ల క్రితము బృందావనం మహాదేవుడు ఎప్పుడైనా కూడా మనల్ని అవమానపరచడు. ఆ శక్తివంతమైన దేవుని క్రియ మనకు జరిగించడానికి క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభుల వారి నిష్కలంకమైన రక్తంతో సంఘాన్ని ఇచ్చారు. మీరు వస్తున్న సంఘము, మీరు వింటున్న మాటలు ఆయనవి, ఆయన రక్తముతోనే వచ్చినవి, డబ్బులతో కొన్నాయి కావు. దేవుని రక్తము ద్వారా 28వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు మీరు చదవండి. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఈ మాటని మీరు గ్రహిస్తారు. 28లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం. ఇది ఎవరు? ఏదో
మనకుండే మన దేశంలో ఉండే అలవాటు చాలా ఉంటాయి, అవి మీరు మర్చిపోండి. మనము ఆరాధిస్తున్న స్థలము, మనం ఆరాధిస్తున్న సంఘము అనగా మందిరము, ఇవన్నీ కూడాను దేవుని యొక్క రక్తము ద్వారా వచ్చినాయి, అనగా ప్రాణము ద్వారా వచ్చినాయి. ఈ యొక్క ప్రాణము ద్వారా వచ్చిన సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంటుందని మీరు గ్రహించాలి. ఆయన నీతో ఉండటానికి ఆ క్రియ జరిగించారని మీరు గ్రహించాలి. ఆ మహాదేవుడు ఈ దినాన్ని మనందరికీ సెలవిస్తున్నారు. ఈ సంఘములో, ఈ మందిరములో ఆయనతో ఆయన యాజకులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉంటారు అనే భావన మీ అందరికి ప్రతిసారి చెప్తూ ఉంటారు. యనమదులని జోసెఫ్ పాస్టర్ గారి సంఘం ఉంది కదా, ఇక్కడ ఆ సంఘానికి వెళ్ళానంటే ఆ విశ్వాసులు నలుగురు ఉంటారు అక్కడ, నా చేతులు లాగి తల మీద పెట్టుకుంటారు. కావాలని పరిశుద్ధాత్మని పొందాలని ఆశ వాళ్ళకి, యవనస్తులు సేవ చేయాలని వాళ్ళకి ఆశ. ఆ విధమైన తృష్ణ కలిగి ఉంటే డెఫినెట్ గా ఇస్తాడు దేవుడు. మహాదేవుడు డెఫినెట్ గా వారితో ఉండి, ఇక్కడ ఎవరు రాస్తున్నాడు, చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవాతి దేవుని యొక్క శక్తిని ఈ లోకములో ఈవులే కాదు, మనకి ఆయనే మనతో ఉండి ఆయనే మార్గములను ఎలా చూపిస్తారు, మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలని ఆయన చెప్తారు. ఆ జీవన విధానంలో మనకి మార్పులను కూడా తీసుకొస్తారు ఆయన. ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు మంచిది, నీ బిడ్డలకు మంచిది, నీకు మంచిది అని, నీకు డేంజర్ ఉన్నక్కడ అని కూడా ఆయన చెప్తారు. అది మనకి క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ ఉన్న యోగ్యతని ఈ వాక్యాల ద్వారా మనం చూస్తాం. ఇందులో మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన మాటల్ని మనం చూసినప్పుడు అక్కడ సీమోన్ అనే గారడీ వాడు ఉన్నాడు. గారడీ వాడు తెలుసు మనకి, భారతదేశంలో మన గుంటూరులో కానీ ఆ గ్రామాల్లో కానీ గారడీలు చేసేవాళ్ళు ఉంటారు. అంటగా ఏదో అట్లా చూపిస్తూ కనపడుతుంది మనకి. అతను అందులో ప్రావీణ్యం సంపాదించిన వాడు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తుంటే దేవుని శక్తి కనపడుతుంది. ఇది కూడా నేను సంపాదించుకుంటే బాగా డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. ఆ సీమోన్ అనే వ్యక్తి ఆశపడి ఆ ద్రవ్యంతో కొనుక్కోవచ్చు అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ధనము కాదు దేవునికి కావాల్సింది, నీ యొక్క మారు మనస్సు, పశ్చాత్తాపము, నీ యొక్క పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, అంతే. వాక్యానుసారమైన జీవితము, ఈ లోకరీతిగా ఉన్న క్రమాలు మరచిపోయి విడచి ఆయనను వెంటాడే స్థితి, అవి దేవునికి కావాలి. అదే ధనం ఆయనకి, అదే ఐశ్వర్యము. అదే కానీ నీకు ఈ లోకములో ఉన్న ధనము అవసరము లేదు. ఆ దానితో నువ్వు దేవుని యొక్క వరములను కొనలేవు అని దినాన అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని మహాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. అలాగా కాదు, మీ యొక్క ఆత్మీయతో కూడా నీవు సమరయులకే దేవుడు పరిశుద్ధాత్మను కోరుకుంటే ఇచ్చారు. వారు చేతులుంచగా వారిపై పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ రీతిగా మీరును ఆత్మీయతో కూడిన జీవితం జీవించినప్పుడు ఆత్మదేవుడు మీతో ఉంటారని, ఆత్మ కార్యములు మీ ద్వారా జరిగిస్తారని మహాదేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి అప్పుడు మన సంఘము పైన రిపేర్ చేస్తుంటే ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ సంఘంలో మనందరికి తెలుసు, ఒక దయ్యాలు పట్టిన వాడికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దయ్యములు 3 దయ్యములు పట్టిన వాడికి ఆ డాక్టర్ ఎక్కడో గోవా ప్రాంతాల్లో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అలాంటిది, ఎక్కడికక్కడ పరిగెత్తాయి. కాబట్టి ఆత్మదేవుడు ఆయనకునే శక్తిని నీకు ఇస్తారు.
దుష్టత్వమును వదిలేస్తాడు. సీమోను అడుగుతున్నాడు, నేను డబ్బులు ఇస్తాను పేతురు గారు, నాకు పరిశుద్ధాత్మ ఇవ్వంటే, పేతురు భక్తుడు తెలుసు కదా, మన 5వ అధ్యాయంలో వాళ్ళిద్దరు చచ్చిపోతారు. తప్పు చేశారు, దేవుని ఎడల అబద్ధం ఆడారు, చనిపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా పేతురు? 20వ వచనంలో మనం చదివినప్పుడు, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అప్పుడు ఏమవుతుంది? అతను ధనం పోతుంది, అతను కూడా నశించిపోతాడు. కాబట్టి దేవునిని హృదయంతో, హృదయశుద్ధితో కొనుక్కోవాలి, కానీ ధనంతో కొనుక్కోకూడదని నేర్పిస్తున్నారు. చాలా మంది కొన్ని సంఘాల్లో జరుగుతున్నది తపన ధనంతో ఏదో చేయొచ్చని. దేవుని క్రియలు అలా చేయొద్దండి ఎప్పుడు కూడా. దేవునికి వాక్యానుసారమైనటువంటి ద్రవ్యాన్ని ఇవ్వండి, కానీ ఇలాగ ఏదో ఆశపడి ఆయనే నాతో ఉండాలని ఆశపడి అలాగ ధనంతో కొనాలని ఆశపడకండి. అది ఎప్పుడు కూడాను దేవునికి ఇష్టం లేనిదని పేతురు భక్తుడు ఇది మనకు తెలుసు. దేవుని వరము అది. మనందరూ తెలుసు వరాలంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆ వరముని అలాగా కొనకూడదని అంటున్నాడు. అక్కడే అంటున్నాడు చూడండి, ఆయనే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పప్పులు లేవు. రెండవ తప్పు ఏం చేస్తాడంటే, దేవుని యందు అతని హృదయము సరి అయినది కాదు అనగా, ఇప్పుడు దేవుని గురించి అతను కాదు, అతను ఆ వరము కావాలంటున్నాడు, కానీ దేవుణ్ణి హృదయ శుద్ధితో ఆరాధించే ఆ భక్తి తత్పరత లేదు. కొనుక్కోవటం, ఆ పవర్ తీసుకోవటం, ఆ గారని ద్వారా డబ్బులు సంపాదించుకోవటం. అందుకు మూడవది అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొని, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అలాంటి మనస్తత్వాలు ఉంటే మనమేం చేయొచ్చు అంటే, దేవుణ్ణి మారు మనసుతో క్షమించమని అడగవచ్చు. దేవుడు క్షమించవచ్చు ఒకవేళ అంటూ అక్కడే అంటున్నాడు చూడండి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పెను. ఘోర దుష్టత్వము అంటే సాతానుకు సంబంధించినటువంటి ఆ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. సాతాను మనస్తత్వముతో జీవిస్తున్నటువంటి వాడని అర్థం. చేదు మనస్తత్వము అనగా దేవునికి ఇష్టం లేని మనస్తత్వము, దాన్ని చేదు అనే మాటను వాడుతున్నాడు ఇక్కడ. అంటే దురాలోచనలతో కూడిన దుస్తత్వము. ఇవన్నీ కూడాను మానవునికి అనగా విశ్వాసకి తగవు అని నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది నానా. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆత్మకు విరోధమైనవని మనము గ్రహించాలి. మనము సంఘములలో నేర్చుకోవలసింది ఏంటంటే, ధనముతో దేవుని యొక్క శక్తిని కొనలేము. దేవుని ఎడల మన హృదయము ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధతతో ఉండాలి. అంతేకాని ఈ లోకరీతిగా దేవుని యొక్క వరములను ధనముతో మనము కొనలేము అని గ్రహించాలి. వీటన్నిటినీ మన జీవితాల్లో అలవర్చుకోవాలి అని క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనములో ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నారు. 10:29లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడినకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు
ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఈ వరము కూడా మనకి ఎలా వచ్చిందని చెప్పాను మీతో. ఆయన రక్తము, కృప, వరము, దానిని మనం విరోధముగా ఆలోచిస్తున్నాం. అనగా ఎలాగ ఆలోచిస్తాం? మనం మనసుతో ఆలోచించాం. ఆయన ఆరాధన క్రమాలకి అదేదోలే అన్నట్లుగా మనం ఉంటాం. ఆ క్రమము ఉండకూడదు. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని నీవు ఎలాగ తెలియజేస్తావంటే ఆయన క్రమములోనికి ఏ విధముగా మనం తెలుగు మాట కలూకియలుగా తూచ తప్పకుండా మనము ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి అనే మాటలు ఉంటాయి చూసారు. ఆ విధమైన క్రమం ఉండాలి. కానీ ఏదోలే ఆ దేవుని మందిరము, ఏదోలే దేవుని వాక్యము, ఏదోలే దేవుని ప్రార్థన వెళ్ళాలి. కాబట్టి ఇలా కాదు. నీవు దేవునితో సంధి చేయాలి. దేవునితో ఒక ఆత్మీయతో కూడిన ఏర్పాటు నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధముగాను ఆయన ఎడల మనము అటు ఇటు ఉండకూడదు. అందుకని ఆయన మనకి ఏం తెలియజేస్తున్నాడంటే అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు. కృప అంటే మనకు తప్పులు చేసినా కూడా ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షమిస్తాడు. అది కృపకు మూలముగు ఆత్మ. ఆయనని తిరస్కరించినట్లుగా మనం కనపడకూడదు. ఆ విధమైన మనస్సుని మనకు ఉండకూడదు. అనగా దేవుని తిరస్కరించే భావన మన జీవితాల్లో ఉండకూడదు. పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆయన ఎడల నిబంధనతో కూడినటువంటి నిర్బంధముతో కూడిన మనస్తత్వములను మనము కలిగి ఉండాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనము చూచినప్పుడు, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని మనము కలిగి ఉన్నప్పుడు, ఈ దినమున ఎవరో క్లిప్పింగ్ పంపారు. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను? ఆత్మను తిరస్కరించే మనస్తత్వం అనేది లేదు. ఏంటి మా అమ్మాళ్ళు ఎట్లా చేశారు నాకు అని అనుకున్నాడు ఆయన. ఆయన ఇంట్లో ఆయనే పెత్తనగాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడని చెప్పి అలాగా తిరస్కార భావంతో కూడిన స్థితిలో ఉండకూడదు. భక్తులు ఇరువురు చెప్పేవి. ఆ ఇరువురు కూడా భారతదేశంలో ఎవరాళ్ళు? వాళ్లే ఒక యాజకులు, ఒక మతానికి. వారు ఇక్కడ తిరస్కరించబడి తక్కువగా చూసినా కూడా వదిలిపెట్టలా, వారిని అవమానం చేసినా వదిలిపెట్టలా. ఆ పరిస్థితి మనము గ్రహించాలి. ఆ పరిస్థితిలో మనం ఉండాలి. అదే ఆత్మను తిరస్కరించే స్థితిని ప్రతి విశ్వాసి గ్రహించాలని. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు, మన కాలంలో వాళ్ళు ఈ సెంచరీలో వాళ్ళే, ఎప్పుడు పాత సెంచరీలో మనుషులు కూడా కాదాళ్ళు. కాబట్టి మనలాంటి సంఘంలో జీవించి మనలాంటి భావాలను పొంది జీవించిన వారే. కాబట్టి ఆత్మను తిరస్కరించే భావన మనలో ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయా భక్తుడు 63:10 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 63:10 ఒక మాటని తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనం చూసినప్పుడు 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. గమనించండి, పరిశుద్ధాత్మ దేవునితో విరోధి అయ్యారు, పరిశుద్ధాత్మ దేవుడే వారితో యుద్ధం చేశారట. కాబట్టి అలాంటి మనస్తత్వాలు మన జీవితంలో ఏమంటున్నారు చూసారా? తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా, దేవుడు దుఃఖించారట మానవుని యొక్క భక్తి లేని స్థితిని చూసి. ఈ లోకములో ఎలాగ తయారయ్యారంటే దేవునికి
ఆ శ్రమలలో కూడా దేవుని ఆరాధించాలి, దేవుని కృపను నేను పొందాలనే మనస్తత్వం తీసివేసి కంఫర్ట్ ని చూస్తున్నారు. అది తగదు తగదు అని మనం గ్రహించాలి. తానే వారితో యుద్ధము చేసెను. ఆ స్థితిలోనికి మనం ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి 12:31 మహాదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నారు. 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనం దూషిస్తావా దేవుణ్ణి నోటితో? మన క్రియలే దేవుణ్ణి దూషించినట్లుగా ఉండకూడదు. మనకున్నటువంటి శ్రమ అయినా ఇబ్బంది అయినా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఆయనకి ఇచ్చినప్పుడు మనకు ఆశీర్వాదాలు తప్పవు. ఎఫెసీ 4:29 మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసియన్స్ 4:29 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయనని మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు మనం అంటే, నీవు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, బాప్తిసం తీసుకున్నావో, రేపు రక్షణ రెండవ రాకడ వరకు కూడా ఆయన మనుష్యుడివని ఆయన నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. అందుకనే మన నోట ఏ దుర్భాష రాకూడదు. దేవుని విషయంలో, దేవుని విషయంలో పొరపాటు ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో పొరపాటు ఉండకూడదు. దేవుని క్రమ విషయంలో కూడా నీవు పొరపాటు చేయొద్దు. అందుకని ఈ మాట 29 వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానయ్యకుడి. మన నోట ఎలాంటి మాటలు, అనుకూలమైన మాటలు, అనుకూలమైనవి, ఇబ్బందికరమ లేని మాటలు మనం మాట్లాడాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఆత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేవి కాండంలో 10వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఈ రీతిగా చెప్తూ వస్తున్నారు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అహరోను కుమారులు అంటే ఎవరు? యాజకుని కుమారులు. యాజకుని కుమారులు ఇరువురు దేవునికి విరోధమైన పూజ చేశారు. ఇద్దరిని కూడా దేవుడు కాల్చిపారేశారు. మనం కూడా ఇవన్నీ వింటుకుంటాము, కానీ ఎవరికి జరగట్లేదు కదా అనుకుంటారు. కానీ మన ఇంట్లో జరుగుతుంటే విషయాలు అవన్నీ అవి మనకు తెలియకుండానే మన క్రమాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారిపోతుంటాయి. వాక్యమే చెప్తున్నది. అహరోను కుమారులు అంటే ఎవరు? యాజకునికి స్వయాన బిడ్డలు. వాళ్ళకి తెలుసు, మొత్తం యాజకత్వం చేసే స్థితి తెలుసు. ఎందుకు చేయాలి వాళ్ళు? దేవునికి దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలండి. అంతకంటే ఎక్కువ మనం వెళ్ళకూడదు. అదే దేవుని వాక్యము. 1 సమూయేలులో ఉన్న 6:19 ఈ మాటల్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 సమూయేలు 6:19 ఈ సత్యాన్ని చదువుదాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా
జనులు దుఃఖాక్రాంతులైరి. యెహోవా మందసమును ఎవరు తెరవాలో వాళ్ళే తెరవాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు బయలుదేరకూడదు. ఎంతమందిని మొత్తాడు దేవుడు? 70,000 మందిని చంపేశాడు. వాళ్ళు దేవునికి విరోధమైన మనుషులు. వాళ్ళు దేవుని క్రియలు ఎవరు చేయాలో వారే చేయాలి, అంతేకాని ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పరిగెత్తకూడదు. ఇవన్నీ కూడా మనం గ్రహించి మన జీవితాలని భద్రపరచుకోవాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, మహాదేవుని యొక్క నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కొన్ని మాటల్ని చదువుకుందాం. ప్రసంగి 8:11 మనం ఒక సత్యాన్ని చదువుదాం. ప్రసంగి అంటే మనందరికి తెలుసు, సల్మన్ ద వైజ్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. 8వ దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వాడు. ఆయన దేవుని అడిగి పొందినటువంటి రాజు ఈయన. ఆ యెరూషలేమును ఏలినటువంటి వాడు ఆయన. ప్రసంగి, సామెతలు ఈ రాశాడు. ఆయన రాసినటువంటి మాటల్లో 8వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు, ఇప్పుడు జరుగుతుంది, భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే శీఘ్రంగా అంటే ఎట్టనే జరగట్లేదు కదా అని మనుషులు ఇలా తయారయ్యారట. పాపాత్ములు మారుమారులు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా ఉంటురని, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదని, వారు నీడ వంటి దీర్ఘమైన పొందకపోదురని నేను ఎరుగుదును. దేవుని జ్ఞానం కదా ఇదంతా, ఆయన తెలుసు చెప్తున్నాడు మనకి. కాబట్టి మనము ఏ మాత్రము కూడా దేవునికి విరోధంగా దుష్కార్యం చేయకూడదు. ప్రసంగి 9:3 మరి యొక్క మాట, అందరికీ ఒక్కటే గతి సంభవించను, సూర్యుని క్రింద జరుగు వాటన్నిట్లో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రి తనముండును, తరువాత వారు మృతులు ఎందుకు పోదురు, ఇది దుఃఖకరము. బతికి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అదంతా చదువుకోండి, చాలా బాగుంటుంది. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఇలాంటి మనస్తత్వాలు మనకు ఉండకూడదు. మోసకరమైన హృదయము. ఇర్మియా భక్తుడు తెలియజేసిన ఈ మాటను చదువుదాం. 17:9 ఇర్మియా భక్తుడు ఈ మాటను చెప్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. మత్తయి 23:28 మన వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తున్నాం. మత్తయి 23:28 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. బయటకు ఒకలాగా ఉండే మనుషులు, లోపల ఒకలాగుండే మనుషులు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అలా వద్దు. నా దగ్గర ఎలా ఉండాలో అలాగనే ఉండండి, దాంట్లో మీరు ఏం పొరపాటు చేయొద్దు, మీకు ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నారు. మార్కు సువార్త 7:21 ఈయన చెప్తున్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుందాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, లోభితనము, వ్యభిచారము, కృత్రిమమును, కామ వికారం, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని ఎదుట వద్దు, ఏ విధముగానూ ఇవ్వద్దు మనకి. వీటన్నిటిని దూరపరచుకోండి. హెబ్రీ 3:12 మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి
విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందును ఒకవేళ ఉందనేమో జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము. మన విశ్వాసాన్ని కోల్పోయేవనుకో దాన్ని దుష్ట హృదయం అంటాడు. అంటే సాతానుకు సంబంధించిన హృదయం అంటున్నాడు. ఏ విధముగా విశ్వాసం అంటే యేసుని నమ్ముకున్నాను, ఓకే గుడ్, కానీ వాక్యానుసారమైన నమ్మకం, ప్రతి వాక్యాన్ని నమ్మాలంట, అలా ఉండాలంటున్నాడు. 2 పేతురు కూడా ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. 2 పేతురు 2:10 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వంలో నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము కావలిలో ఉంచు వరకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి కలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. మనము దేవదోషులు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. వారు వస్తారంట మన మీద నేరం పంపడానికి. వాళ్ళు ఏమి వెనకాడరంట, మాకు ఇచ్చావు కదా శిక్ష, ఎందుకు వాడకంట. దేవదూతలు ఇచ్చిన జడ్జిమెంట్ అప్పుడు. ఆ రీతిగా మనం ఉండకూడదు. 1 రాజులు 3:9 మరి ఒక సత్యాన్ని చదువుదాం. 1 రాజులు 3:9 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 9వ వచనములో మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన మాటను చదువుకుంటూ వస్తున్నాం. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చడం నీ దాసుని నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవు. కాబట్టి మనము దేవుని అడిగి మనకి ఏది అవసరమో అది ఇస్తారు. దాన్ని పొందడానికి వీలైన హృదయం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆత్మీయంతో కూడిన జీవితం ఉండాలని మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి మన యొక్క హృదయములలో ఏ మాత్రము కూడా చెడు అనేది ఉద్భవించకూడదు. చేదు అనే మాటను వాడుతున్నాడు. దుష్ట హృదయాన్ని ఏమంటాడంటే చేదు హృదయము. చేదు వేరు ఏదైనా ఉందా అని ఎబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు. దుష్ట మనస్తత్వం ఏదైనా ఉందా అని ఆ ఎఫెసీ పత్రికలో తెలియజేస్తున్నాడు. అలాగనే యాకోబు భక్తుడు దుష్ట హృదయం గురించి తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాటను తెలియజేస్తున్నాడు. కాబట్టి మన హృదయములు శుద్ధీకరింపబడిన హృదయాలుగా ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయనకు మనము సాక్షులుగా ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సీమోన్ అనే వ్యక్తిని నశించునుగాక, నీవు నశిస్తావు, నీ యొక్క ఆస్తి కూడా పోతుంది అని పేతురు భక్తుడు మొన్నటి దినాన్ని ఏం చేశాడు? 20 మరణానికి గురి కాబడ్డారు. ఇప్పుడేమో శాపగ్రస్తమైన మాటలతో తెలియజేస్తున్నారు. ఇవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి, అవి మనకొద్దు. మనం ఆశీర్వాదాలు పొందాం. అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన భూలోకానికి వచ్చారు. అట్టి ఆశీర్వాదాలు పొంది ఆయనకు సాక్షులుగా ఉందాం. ఎవరికూ కొరగానటువంటి అన్యులైన మనల్ని ఆయన పిలుచుకొని రక్షించుకొని పరిశుద్ధాత్మ వరమును మనకి ఇచ్చారు. ఆ రీతిగా ఆయనకు ఒక సాక్షిగా ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వాద